నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాదిరి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. హైదరాబాద్ లో అమిత్ షా టూర్, ఎల్బీ స్టేడియంలో విజయ్ సంకల్ప సభకు హాజరు. నేడు నెల్లూరు జిల్లాలో ఫిషింగ్ హార్బర్ ప్రారంభం, వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం జగన్. టీడీపీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు, ఎల్లుండి రెండో విడత జాబితా ప్రకటించే అవకాశం. తెలంగాణ ఆర్టీసీలో మెట్రో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించనున్న భట్టి విక్రమార్క, పొన్నం. మధ్యప్రదేశ్ రైసైన్లో ట్రక్కు బీభత్సం, పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన ట్రక్కు, 6 మృతి. నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. లోక్సభ ఎన్నికల వేళ ఈ కీలక సమావేశం నిర్వహిస్తుంది. ప్రధానంగా 6 గ్యారెంటీల అమలుపై ఈ భేటీలో చర్చించనున్నారు. మహిళలకు వడ్డీ లేని రుణ పథకం ప్రారంభంపై చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీల అమలుపైన చర్చిస్తారని సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ స్పీడ్ పెంచింది. దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా బీజేపీ పెద్దలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. ఇవాళ రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. పౌరసత్వ సవరణ చట్టం నోటిఫై అయ్యాక మొదటిసారి తెలంగాణకు వస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 1:20 బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు అమిత్ షా. 1:45 నుంచి 2:45 వరకు ఇంపీరియల్ గార్డెన్స్లో సోషల్ మీడియా వాలంటీర్స్ మీటింగ్లో దిశానిర్దేశం చేస్తారు. 3:15 నుంచి 4:25 వరకు ఎల్బీ స్టేడియంలో జరగనున్న విజయ్ సంకల్ప సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం బూత్ కమిటీ అధ్యక్షులు, ఆపై స్థాయి నేతల మీటింగ్లో అమిత్ షా పాల్గొంటారు. 4:45 నుంచి 5:45 వరకు ఐటీసీ కాకతీయలో తెలంగాణ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. పార్లమెంట్ ఎన్నికల సమాయత్తత కార్యాచరణపై మార్గనిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 6:10 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి తిరుగు పయనమవుతారు అమిత్ షా.
ఈ నెల 16, 18, 19వ తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలోని వివిధ చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఈ నెల 15 నుంచి 19 దాకా దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మోదీ సమయం కేటాయించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ 3 తేదీల్లో 3 చోట్ల పార్టీ పరంగా ఏర్పాటు చేయనున్న బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మోదీ పర్యటన సందర్భంగా జగిత్యాల, నాగర్ కర్నూల్, మల్కాజ్గిరిలో సభల నిర్వహణకు రాష్ట్ర పార్టీ సన్నాహాలు ప్రారంభిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ 3 రోజుల పర్యటనకు సంబంధించిన వివరాలను పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి తెలియజేశారు. ఒక్కోచోట నిర్వహించే బహిరంగ సభలో 2-3 లోక్సభ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జగిత్యాల సభలో నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ స్థానాలు, నాగర్ కర్నూల్ బహిరంగ సభలో నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ, మల్కాజ్గిరి సభలో భువనగిరి, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా కార్యక్రమాన్ని పార్టీ నాయకులు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ నడుస్తూ ఉండగా ఇవాళ ఇదే మార్గంలో మరొకటి పట్టాలెక్కనుంది. దీంతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబుర్గి, బెంగళూరు వందే భారత్ రైలు, కొల్లం, తిరుపతి మెయిల్ ఎక్స్ప్రెస్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ వర్చువల్గా ప్రారంభించనున్నారు. వీటితో పాటు పలు మార్గాల్లో 2వ లైను, 3వ లైను, గేజు మార్పిడి, బైపాస్ లైన్లు, పీఎం గతిశక్తి కార్గో టెర్మినల్లు, గూడ్స్ షెడ్లు ఇలా దేశం మొత్తం మీద 85,000 కోట్ల విలువైన పలు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, మరికొన్నిటిని జాతికి అంకితం చేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 పీఎం గతిశక్తి కార్గో టెర్మినల్లు, 11 గూడ్స్ షెడ్లు, 2 జన ఔషధి కేంద్రాలు, 3 రైల్వే కోచ్ రెస్టారెంట్లను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. 14 మార్గాల్లో రైల్వే లైన్ల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. 1 స్టేషన్ 1 ప్రొడక్ట్ కింద దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని స్టేషన్లలో చేతి వృత్తుల ఉత్పత్తులు విక్రయ కేంద్రాలు 193 ప్రారంభం కానున్నాయి. ఈ జాబితాలో తెలంగాణ పరిధిలో 55, ఏపీలో 111, మహారాష్ట్రలో 27 దుకాణాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మంత్రి సిదిరి అప్పలరాజు పర్యటించారు. వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ప్రారంభోత్సవానికి రాత్రి సమయంలో రావడంతో యూపీహెచ్సీలో విద్యుత్ లేకపోవడంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఇచ్చాపురం వైసీపీ ఇన్ఛార్జ్ పిరియా విజయ్పై స్థానిక నాయకులు వ్యతిరేకంగా ఉండటంతో వారు కార్యక్రమానికి హాజరు కాలేదు. భవనాలు ప్రారంభించడానికి కట్టిన రిబ్బన్ను కట్ చేయకుండా అసహనంతో చేతితో తెంపేసి మంత్రి సిదిరి వెళ్లిపోయారు. Right. God bless you. All the best. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చీటీల స్కామ్పై డీఎస్పీ ఆఫీసు వద్ద ప్రజలు ఆందోళన చేపట్టారు. అమ్మినేని వీధిలో ఉండే సుధాకర్ రెడ్డి చీటీల పేరుతో కోట్లలో దోచేశాడని బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ మదనపల్లి డీఎస్పీ ఆఫీసు ఎదుట ఆందోళన చేశారు. సుధాకర్ రెడ్డి కోట్లలో చీటీ డబ్బు కట్టించుకొని తిరిగి తమకు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని బాధితులు ఆరోపించారు. డబ్బు తిరిగి ఇవ్వమని అడగ్గా తమపైనే దాడులు చేయిస్తూ చంపుతామని బెదిరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సుధాకర్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని డీఎస్పీ ప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. కొన్ని ఏళ్లుగా మేము డబ్బులు కట్టినాము నమ్మకంతో. ఇప్పుడు వాళ్ళ మాటకు వచ్చేలకు కొద్ది రోజులు చీటీ కట్టద్దన్నారు. మళ్ళీ అదే నిలిపేసినాము. మళ్ళీ చీటీ ఎత్తుకోండి పాండంకి ఇస్తాము అన్నారు.
అట్లా కూడా చిట్టి ఎత్తుకున్నాము. దానికి లేదు, ఇప్పుడు కట్టిండే డబ్బులు ఇవ్వలేదు. నన్ను చూసి మా అల్లుడు మా కూతురు వేసినారు, ఎవరికి ఇవ్వలేదు. నాకు 5 లక్షల చిల్లర రావాలా, మా కూతురికి 5 లక్షల చిల్లర రావాలా, మా అల్లుడికి 4 లక్షల చిల్లర రావాలా. విఎస్ఆర్ గ్రాంట్ సంస్థలో గత 25 సంవత్సరాలుగా నేను చీటీలో పాల్పంచుకుంటున్నానండి. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు డబ్బులు కట్టినా కూడా విఎస్ఆర్ గ్రాంట్ ఆఫీస్కే వెళ్ళి చీటీ పాడేవాళ్ళము. మాకు ఇంటికి డబ్బులు కృష్ణారెడ్డి సార్ తెచ్చిచ్చేవాళ్ళు. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు ఏ ఇబ్బంది లేదండి. ఇప్పుడు మా చీటీ డబ్బులు కావాలని అడిగితే నాకు సంబంధం లేదని కృష్ణారెడ్డి సార్ ముందర పెట్టి సుధాకర్ రెడ్డి సార్ అంటున్నారు. మీ వల్ల ఏం చేసుకోబండి అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. దీనికి తగు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. నాకు 4,67,000 రూపాయలు డబ్బు కట్టానండి. వడ్డీ చీటీలు 8 వడ్డీ చీటీలు పోయినాయన్నారు 5 లక్షలవి చీటీకి. ఆ 2 లక్షల రూపాయలు తోసేసి నా డబ్బులు కట్టిన డబ్బులు మాత్రమే నాకు ఇప్పివ్వాలని కోరుకుంటున్నాను. కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గంలో సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్ చేశాడు. కానూరు గ్రామానికి చెందిన గుడివాక వెంకటేశ్వరరావు అస్థితిగాదాలపై సెల్ టవర్ ఎక్కాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించి టవర్ దిగాడు. హుసేన్ సాగర్ అలలపై దేశంలోనే తొలిసారిగా లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో అందుబాటులోకి వస్తుంది. ఇవాళ సాయంత్రం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ లైట్ అండ్ సౌండ్ షోలో కోహినూరు వజ్రం చరిత్ర ఉంటుంది. కథను రాజ్యసభ ఎంపీ సినీ రచయిత విజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో రచయిత ఎస్ఎస్ కంచి రాశారు. నేపథ్య గాయని సునీత ఘాత్రాన్ని, వందే మాత్రం శ్రీనివాస్ సంగీతాన్ని అందించారు. 800 నుంచి 1000 మంది కూర్చునేలా సంజయ్ పార్కులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు, దేశ స్వాతంత్ర సంగ్రామ ఘట్టాలను ప్రదర్శిస్తారు. వెయ్యికి పైగా రోబోటిక్ నాజిల్స్, డిఎంఎక్స్ ప్రోటోకాల్తో కూడిన అడ్వాన్స్డ్ అండ్ వాటర్ లూటింగ్ సిస్టమ్ ద్వారా మరింత అందాన్ని చెల తీర్చిదిద్దారు. ఆకర్షణీయ లేజర్ రంగుల కోసం 3 40W RGB లేజర్స్ను ఏర్పాటు చేశారు. పనోరమిక్ వ్యూ కోసం రూఫ్ టాప్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. 260 అడుగుల ఎత్తు, 540x130 డైమెన్షన్తో దేశంలోని అతిపెద్ద, అతి ఎత్తైన రికార్డ్ బ్రేకింగ్ వాటర్ ఫౌంటైన్ను వినియోగిస్తున్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇక ఎన్నికల ప్రచారం షురూ అయింది. ఎన్నికల ప్రచారం వాయువేగంతో సాగాలంటే హెలికాప్టర్లు, ప్రైవేట్ జెట్లు అవసరమే. అన్ని రాజకీయ పార్టీలు హెలికాప్టర్లు, ప్రైవేటు విమానాల కోసం పోటీ పడితే డిమాండ్ పెరిగి ఖర్చు భారీగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. మరో వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. ఇప్పటికే రాజకీయ పార్టీల ప్రచారం మొదలైంది. షెడ్యూల్ వెలువడిన వెంటనే ప్రచారం జోరందుకుంటుంది. అందుకు ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లను వినియోగించుకునేందుకు ఇప్పటికే రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఫలితంగా గతంలో కన్నా 40-50% డిమాండ్ హెచ్చే అవకాశం ఉంది. ఫిక్స్డ్ వింగ్ విమానాల కంటే హెలికాప్టర్లకే డిమాండ్ ఎక్కువ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాధారణంగా ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లకు గంటల చొప్పున ఛార్జీలను వసూలు చేస్తారు. చార్టెడ్ విమానానికి గంటకు అద్దె 4.5 లక్షల నుంచి 5,25,000 రూపాయల వరకు ఉంటుంది. హెలికాప్టర్ కు గంటకు 1.5 లక్షల రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. దేశంలో రాజకీయ పార్టీల డిమాండ్కు అవసరమైన మేరకు ప్రైవేట్ జెట్లు, హెలికాప్టర్లు లేవని క్లబ్ వన్ ఎయిర్ సీఈఓ రంజన్ మిశ్రా వెల్లడించారు. అధిక డిమాండ్ నేపథ్యంలో ముందే కొంతమంది విమానాలను ముందే లీజుకు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు పలువురు లీజుకు తీసుకోవచ్చు. దేశంలో
రాష్ట్రంలోని 2023 డిసెంబర్ నాటికి 112 నాన్ షెడ్యూల్ ఆపరేటర్లు ఉన్నాయి. అంటే ఈ కంపెనీల అవసరాన్ని బట్టి విమాన సేవలు అందిస్తూ ఉంటాయి. ఈ సంస్థల వద్ద 350 విమానాలు, 175 పైగా హెలికాప్టర్లు ఉన్నట్లు అంచనా. వీటిలో చాలా వరకు 10 మంది కన్నా తక్కువ సీటింగ్ సామర్థ్యం కలిగిన హెలికాప్టర్లే ఎక్కువ. ఈ రంగంలోనూ దళారుల బెడత తప్పదు. మధ్యవర్తులు ముందుగా కొన్ని గంటల సేవలను బుక్ చేసుకొని తిరిగి వాటిని కస్టమర్లకు ఆఫర్ చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు హెలికాప్టర్కు గంటకు 3.5 లక్షల రూపాయల వరకు ఖర్చయ్యే అవకాశం కూడా ఉంది. అందుకు రాజకీయ పార్టీలు సిద్ధపడుతున్నాయి. రెండు 2019-20 ఆర్థిక సంవత్సరంలో తాము విమానాలకు, హెలికాప్టర్లకు దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు బీజేపీ ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో తెలిపింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రయాణ ఖర్చు కింద 126 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కాక ఇతర పార్టీలు ఎన్నికల ప్రచారానికి ప్రైవేట్ జెట్లు, హెలికాప్టర్ల కోసం ఎగబడితే ఈసారి ఖర్చు 1,20,00,000 రూపాయలకు పెరగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిలో ఎన్నికల కమిషన్ ఖర్చు 20% ఉండవచ్చు. కానీ మిగతా పార్టీలు చేసే ఖర్చే తీవ్రంగా ఉంటుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.